వెల్కమ్ టు అరిగిల సిస్టర్స్ ఛానల్. ఈ రోజు లాగ్ వచ్చేసి మేమైతే ప్లే బుక్ వచ్చామండి. ప్లే బు అంటే ఏంటనుకుంటున్నారా? కిడ్స్ ఆడుకునే ప్లేస్ అండి. మీకు చూపిస్తున్న లొకేషన్ అంతా కూడా మేము కుకట్పల్లి బ్రాంచ్, మీకు అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తామండి. స్టార్టింగ్ అయితే మేము చూసినంతసేపు ఏంటి చాలా చిన్నగా ఉంది, ఏమీ ఆడుకోవడానికి యాక్టివిటీస్ ఏమీ లేవు అని చెప్పి మేము అనుకున్నామండి. లోపల కొత్త కొత్త యాక్టివిటీస్ ఉన్నాయండి. చూస్తున్నారుగా ఇద్దరు ఎంత బాగా ఆడుకుంటున్నారు. పెద్ద అమ్మాయి పేరు వచ్చి ధృవిక అండి, చిన్న అమ్మాయి పేరు వచ్చి ట్వింకిల్. సో ఇద్దరు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో చూస్తున్నారు కదా. మన చిన్నప్పుడు కూడా ఇలాంటి యాక్టివిటీస్ ఉంటే ఎంత బాగుందో అనిపిస్తుంది నాకు వీళ్ళు ఆడుకోవడం చూస్తుంటే. సో వీళ్ళిద్దరూ చూడండి, అక్క ఏం చేస్తుందో చెల్లి కూడా అదే చేస్తుంది. సో ఇద్దరికిద్దరు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పుడు పిల్లలకి స్కూల్స్ అండ్ ఇల్లే కాదండి, ఇలాంటి యాక్టివిటీస్కి తీసుకొస్తే కూడా వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. మా అక్క అండ్ బావ ఇద్దరు కూడా పిల్లల్ని మంత్లీ ఆర్ వీక్లీ బయటకు తీసుకువెళ్ళి ఫన్ యాక్టివిటీస్ అనేవి చేయిస్తారండి. వాళ్ళకి కూడా నచ్చుతాయి, ఎందుకంటే గేమ్స్ అంటే ఎవరికి నచ్చో చెప్పండి. సరిగా ఉండాల్సింది ఏంటంటే పిల్లలకి సాక్స్లు అయితే కంపల్సరీ అండి. అండ్ పేరెంట్ ఎవరైనా వెళ్ళాలనుకుంటే లోపల ఆడించడానికి అది వాళ్ళకి కూడా మ్యాండటరీ సాక్స్ అనేవి. చూస్తున్నారు కదా మా అక్క ఏం చెప్తుందో, ఎలా రొటేట్ చేయాలని చెప్తుందో. సో వాళ్ళు కూడా ఆ విధంగానే రొటేట్ చేస్తున్నారు. మా టింకు గడకి అయితే ఎలా రొటేట్ చేయాలో రావట్లేదు, బట్ ఫైనల్లీ చేసాడు లైట్గా. నెక్స్ట్ థీమ్ వచ్చేసి డ్రాయింగ్ అండి. చూడండి ముగ్గురు చక్కగా ఎంత బాగా డ్రా చేస్తున్నారో. మా ధృవి అయితే డ్రాయింగ్ చాలా బాగా డ్రా చేస్తుందండి, ఎక్సలెంట్ అనమాట. పేర్లు అయితే పెట్టక్కర్లేదు మా ధృవికి. మా టింకు కూడా అయితే ట్రై చేస్తున్నాడు. ఈ జనరేషన్ పిల్లలకి చదువుతో పాటు మిగతా యాక్టివిటీస్ కూడా నేర్పించాలండి, ఎందుకంటే ఇప్పటి నుంచి నేర్పిస్తేనే వాళ్ళకి బ్రెయిన్ షార్ప్ అవుతుంది. అండ్ మిగతా యాక్టివిటీస్ అన్నీ కూడా వాళ్ళకి ఇష్టంతో చేస్తారు. మా అక్క చూసారుగా, వాళ్ళతో పాటు తను కూడా చిన్నపిల్ల అయిపోయి ఎంత బాగా ఆడిస్తుందో వాళ్ళిద్దరిని కూడా. చిన్నదానికి పాపం ప్లేస్ లేదు ఆడించుకోవడానికి, సో తను కూడా సపరేట్గా ఒక గుర్రం తెచ్చుకుని దాంతో ఆడుకుంది. మేము వెళ్ళే ప్లేస్లో అయితే స్టాఫ్ అయితే ఉన్నారండి పిల్లల్ని ఆడించడానికి. సో మీకు ఇన్ కేస్ కుదరకపోతే కనుక వాళ్ళ స్టాఫ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ప్రైసింగ్ వచ్చేసి 1 కిడ్కి 550 రూపీస్ అనమాట. ఫైనల్లీ హాస్పిటల్ థీమ్ అండి. థీమ్ వచ్చేసి చాలా బాగుందనమాట. తనేమో డాక్టర్ అండ్ సిస్టర్ కింద ఇద్దరు అనుకుని చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చి పోలీస్ స్టేషన్ అనమాట. పోలీస్ స్టేషన్ వీడియో వచ్చేసి మా చిన్న చూసారు ఎంత క్యూట్ ఉందో, ఆ పోలీస్ డ్రెస్లో ఎంత బాగా నవ్వుతూ ఎంత బాగా కనిపిస్తుందో. కాన్సెప్ట్ వచ్చి పోలీస్ అండ్ థీఫ్ అనమాట, ఐ మీన్ దొంగ పోలీస్ అనమాట. సో ఇద్దరికిద్దరు లోపలికి వెళ్ళిపోయారు, ఒకరు బయట ఒకరు లోపల ఉండాలి. అండ్ ఫైనల్లీ సూపర్ మార్కెట్ అండి, ఇదైతే వెజిటేబుల్ సంబంధించింది. సో మా టింకుగాడు అన్నీ చూస్తున్నాడు అనమాట. బాగుంది చూడడానికి మొత్తం అంతా కూడా. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ బై గైస్.